కక్ష పెట్టుకొని ఆమెని వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉన్నది అని చెప్పేసి జత్వానీ ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ వ్యూహరచన ఎట్లా జరిగిందో చూడండి. ఈ జత్వానీని ముంబై నుంచి తీసుకురావాలి అంటే ఈమెని విజయవాడలో కేసు పెట్టాలా, కేసు ఎవరి చేత పెట్టించాలా అని ఆలోచించి చాలా తెలివిగా కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం దగ్గర పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు జత్వానీ మీద. ఆ కంప్లైంట్ ఏంటి అంటే కుక్కల విద్యాసాగర్కి జగ్గైపేట దగ్గర 5 ఎకరాల ల్యాండ్ ఉంది, వ్యవసాయ భూమి. ఆ వ్యవసాయ భూమిని ఫాల్స్ డాక్యుమెంట్లు సృష్టించి ఈ జత్వానీ నటి ఒక ముగ్గురికి అమ్మేటట్టు ముగ్గురు దగ్గర ఒక బయానా అంటే అడ్వాన్స్ పేమెంట్ 5 లక్షలు తీసుకొని వాళ్ళకి ఒక అగ్రిమెంట్ చేసింది. సో విద్యాసాగర్ కంప్లైంట్ ఏంటంటే నా పొలాన్ని ఈ జత్వానీ వేరే వాళ్ళకి అమ్ముతున్నట్టుగా అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంది అని కేసు విద్యాసాగర్ పెట్టిన కేసు. ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే పోలీసు వాళ్ళు తేల్చిన అంశం ఏంటంటే వీళ్ళు విద్యాసాగర్ ఎవరికైతే ముగ్గురు దగ్గర ఏం అడ్వాన్స్ తీసుకుంది అని చెప్పారో వాళ్ళు 164 స్టేట్మెంట్ ఇచ్చారు. 164 స్టేట్మెంట్ అంటే జడ్జి ముందు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ వాంగ్మూలం రికార్డ్ చేస్తారు. అందులో వాళ్ళు ముగ్గురు చెప్పింది ఏంటంటే జత్వానీ మాకు తెలియదు, మా దగ్గర మేము పైసలు ఇవ్వలేదు, మాకు ఈ డీల్ జరగలేదు అని చెప్పింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ జత్వానీ రాసుకున్నటువంటి చెప్తున్న ఈ ముగ్గురుతో చేసుకున్న అగ్రిమెంట్ ఏదైతే చెప్తున్నారో 2018 స్టాంప్ పేపర్లో చేశారు. పోలీసు విచారణలో తేలింది ఏంటంటే ఆ స్టాంప్ పేపర్స్ 2018కి సంబంధించింది కాదు, 2022 అని తేల్చారు. మూడో అంశం, ఆ అగ్రిమెంట్లో ఈ జత్వానీ రెసిడెన్షియల్ అడ్రస్ ముంబై రాశారు. 2008లో ఈ జత్వానీ అలహాబాద్లో ఉంది, ముంబైలో లేదు. ముంబై ఆమె 2022లో వచ్చింది. సో వీళ్ళు 2018 ఇయర్లో డాక్యుమెంట్ చేసి జత్వానీ అడ్రస్ ముంబై రాశారు. అది బ్లండర్ మిస్టేక్. వీటన్నిటికీ అగ్రిమెంట్స్కి సహకరించిన అతను ఒంగోలుకి చెందిన వెంకటేశ్వర్లు అనే ఒక న్యాయవాది, అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఇది ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ డాక్యుమెంట్ అనేసి ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు మెన్షన్ చేశారు. సరే, జత్వానీని వీళ్ళు ఏం చేశారు, కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చాడు, ఫిబ్రవరి 2024 2వ తారీఖు మార్నింగ్ 6:30కి ఇచ్చాడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషను. ఈ పోలీసు బృందం ముంబై 2వ తారీఖు మార్నింగ్ 7:30 ఫ్లైట్లో వెళ్ళారు. ఎట్లా అంటే 1వ తారీఖునే వీళ్ళకి టిక్కెట్లు పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ నేతృత్వంలో ఈ పోలీస్ టీంకి 1వ తారీఖే ముంబైకి టిక్కెట్లు బుక్ చేశారు. ఎట్లా?